తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నీ పేరమ్మా? పోతార్లంకి జయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? పెదమది మధ్య. ఎందుకు వస్తున్నావు ఇప్పుడు ఇక్కడికి? జగనన్న. ఎందుకు జగనన్న చూడటం? మా అన్నయ్య అండి, మా పేదింటి కళను అన్నింటినీ నిజం చేస్తున్నాడు కాబట్టి. ఏం కళలు నిజం చేశారమ్మా మీకు? మాకు సొంతిల్లు అనేది లేదు, మా సొంతిల్లు ఇచ్చాడు. మా పిల్లలకు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు. అన్ని చేస్తున్నాడు కాబట్టి మా అన్నయ్యగా భావించి చూడాలని చెప్పి వచ్చాను. మరి మీ అన్నయ్యని చూడటానికి వచ్చా అంటున్నారు, మరి పేదవాళ్ళకి అసలు ఏం మంచి చేయట్లేదు మీ అన్నయ్య అంటున్నారు కదమ్మా. అంటున్నారు అంటే ఎప్పుడు చేసిన వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. స్టూడెంట్స్ కి విద్యా దీవెన వేస్తున్నారు, వాళ్ళకి సగం ఫీజు కలిసి వస్తుంది. పిల్లలకి అమ్మఒడి అని చెప్పి కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఫీజు కలిసి వస్తుంది. నోట్ బుక్స్, విద్యా కానుక, ఇలా అనేక రకాలుగా చేశారు. పెన్షన్ 1000 రూపాయల నుంచి 3,000 వరకు చేశారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు చేశారు. మరి ఇవన్నీ పేదలకి ఉపయోగపడతలేదంటారా? అయ్యింది 4 తడలుగా అయ్యింది 40,000. మీకు అన్ని బాగానే జరిగినాయి అయితే? బాగా జరిగినాయి. మరి మీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు మీ పిల్లలు? అవును. ఎలా ఉందమ్మా అసలు వాళ్ళ స్టడీ ఎలా ఉంది? స్టడీ చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఇంతవరకు మా పిల్లలకి అంతకుముందు ఇంగ్లీష్ అనేది వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. కార్పొరేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలతో పాటు సమవుజ్జిగా ఉన్నారు మా పిల్లలు కూడా. మరి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేసే ఉంటున్నారు, మిల్లెమిట్ కింద మంచి మంచి ఫుడ్ పెడుతున్నారు అంటున్నారు. ఫుడ్ ఎలా అసలు పిల్లలు అక్కడే తింటున్నారా, మీరు ఇంటి నుంచి తీసుకెళ్తున్నారా? అక్కడే తింటున్నారు మా పిల్లలు. పొరపాటు నేను క్యారేజ్ అనేది పెట్టను, గవర్నమెంట్ అక్కడే తింటారు స్కూల్లోనే. ఏమేమి పెడుతున్నారంటమ్మా? డైలీ ఒక గుడ్డు, మంగళవారం, శనివారం, గురువారం రాగి జావ ఇస్తారు. మీకు బుధవారం, గురువారం పప్పు చక్కిస్తారు. బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ పెడుతున్నారు. సండే వచ్చిందంటే హాట్ పొంగల్ పెడుతున్నారు, స్వీట్ పొంగల్ పెడుతున్నారు. మరి జగన్ గారు ఎంత మంచి చేస్తున్నారు అంటున్నారు. మరి జగన్ గారు మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే జనం వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు కదమ్మా. వలస అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చానంటున్నారు, ఇచ్చారమ్మా? మాకు అసలు ఇంతవరకు ఆయన హయాంలో ఒక పథకం అనేది మాకు తెలీదు. రేషన్ కార్డుకి పెట్టుకున్నా 3 సంవత్సరాలు పట్టింది మాకు రేషన్ కార్డు రావడానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అవును. దానిలో కూడా మళ్ళీ అందరూ ఎక్కలేదు రేషన్ కార్డులో, ఓన్లీ ఇద్దరమే ఎక్కాం, పిల్లలు ఎక్కలేదు. మరి ఆయన కూడా రుణమాఫీ చేశానంటున్నారు. అసలు మహిళలకు ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు. రుణమాఫీ చేశారు, కానీ మాకు డ్వాక్రా వాళ్ళకి వచ్చేసి పావలా వడ్డీలు, రుణమాఫీలు అన్నీ ఇప్పుడు 0 వడ్డీలు అన్నీ వేస్తున్నారు. అప్పుడు ఏమీ ఇవ్వకుండా మహిళలకు 10,000 ఇస్తున్నారు, పసుపు వచ్చేవి ఇవి ఇచ్చేవి అట్లా ఇచ్చారు, కానీ మాకు రుణమాఫీలు ఏం చేయలేదు. సరేనమ్మా, మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ మాకు జగనన్నే కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు, మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. ఆల్రెడీ 2 ఛాన్సులు అయిపోయినాయి కదా, ఆల్రెడీ 2 సార్లు చేశారు. ఇప్పుడు ఈయన మంచి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం మేడం, మీ పేరు? గాయత్రి అండి. ఎందుకు వచ్చారు మేడం ఈరోజు? జగనన్న కోసం వచ్చాం. అంటే జగనన్నను చూడటానికి వచ్చారా, లేదంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా మిమ్మల్ని? లేదండి, చూడడాకే వచ్చాం, డబ్బులు ఇచ్చి కాదు. ఎందుకంటే డ్వాక్రా మహిళల మీరంతా? అవునండి. ఎందుకు మీకు రుణమాఫీ అయిందా మొన్న? ఎలా ఉంది అసలు జగన్ గారి పరిపాలన? బాగుందండి. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఏమేం చేశారు అసలు? మీకు ఒక మధ్య తరగతి కుటుంబానికి ఏమేం కావాలో అవన్నీ చేశారా? చేశారు. ఏమేం చేశారండి? మాకైతే ఇళ్ల స్థలం వచ్చింది, రుణమాఫీ వచ్చింది, మా పాపకైనా అమ్మఒడి పడుతుంది, మా మామయ్యకి పెన్షన్ వస్తుంది, మామయ్య అన్నీ బాగానే ఉన్నాయి, మాకైతే నచ్చింది.